కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం ఇంటర్న్షిప్ పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటామండి. అది ఈ మధ్యనే కొత్తగా ప్రారంభమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వం పిఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా రాబోయే 5 ఏళ్లలో సుమారు 10 మిలియన్ల మంది యువతకు ప్రయోజనం కలగనుందని చెబుతున్నారు. 2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ప్రతి ఇంటర్న్కు నెలవారీ ప్రభుత్వం 5,000 లభించనుంది. ఒక సంవత్సరం తర్వాత ప్రభుత్వం నుండి అదనపు ప్రయోజనంగా 6,000 మొత్తం అందజేయనున్నారు. పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అధికారిక వెబ్సైట్ గురువారం నుండి అందుబాటులోకి రానున్నట్టు చెబుతున్నారు. ఈ పథకంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం ధృవీకరించింది. ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ అక్టోబర్ 12న ప్రారంభమై అక్టోబర్ 25 వరకు కొనసాగుతుందని, ఈ పైలట్ ప్రాజెక్టులో నమోదు చేసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు ఈ వ్యవధిలోగా నమోదు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్షిప్ పథకానికి సాంకేతిక భాగస్వామిగా భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్గా BISAG వ్యవహరిస్తూ ఉంటుందండి. కంపెనీ అభ్యర్థులను అక్టోబర్ 27, నవంబర్ 7 మధ్య షార్ట్ లిస్ట్ ఇస్తుంది. ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 8, నవంబర్ 15 మధ్య ఇంటర్న్షిప్ ఆఫర్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. డిసెంబర్ 2న ప్రారంభం కానున్న ఇంటర్న్షిప్ ప్రోగ్రాం 13 నెలల పాటు కొనసాగుతుంది. 5,000 స్టైఫండ్లో 500 వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులలో భాగంగా కంపెనీల నుండి వస్తాయి. మిగిలిన 4,500 ప్రభుత్వమే అందిస్తుందని చెప్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 800 కోట్లు. ఇంటర్న్షిప్ పథకం కోసం ఇప్పటికే పలు ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు కూడా విడుదలయ్యాయి. 21-24 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులు 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులై ఉంటే చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్ మార్క్ షీట్ కలిగి ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్తున్నారండి.